వరల్డ్లో నంబర్ 1 ఆర్గనైజేషన్గా ఉన్నదంటే ఆ కమిట్మెంట్తో పనిచేస్తుంది కాబట్టి ఈ స్థాయి వరకు ఉన్నదన్నమాట. అట్లా అక్కడ 1949 జూలై 9 నుంచి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అలాంటి గొప్ప సంస్థలో పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. అందులోనే మాకు ఈ స్కిల్స్ అన్ని రావడం, అందులోనే ఎట్లా పోరాటం చేయాలో తెలియడం, అందులోనే నిజాయితీగా ఉండడం అనేది నేర్పించిందంతా కూడా అక్కడనే ఆర్గనైజేషన్లే. అట్లాంటి ఆర్గనైజేషన్లో చేసినాం కాబట్టి మాలాంటి వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ కూడా స్టాప్ కాకుండా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఎక్కడ పనిచేసినారంటే ఏబీలో పనిచేసినాం. అట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటికి వరకు కూడా పదవిలో వచ్చినా రాకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఫాలోయింగ్ ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా ఈ స్థాయిలో పనిచేస్తారంటే అక్కడ విద్యార్థి పరిషత్లో మేము ఆ స్థాయిలో పనిచేసినాం కాబట్టి, ఏబీలో ఆ స్థాయిలో పనిచేసినాం కాబట్టి ఈ కమిట్మెంట్స్ అన్నీ కూడా అందుగురించే మా మీద ఎక్కువ నమ్మకం అనేది, మాలాంటి యువత మీద అనేది వివిధ పార్టీలు కావచ్చు, లేకుంటే మన ఈ బీజేపీ కావచ్చు, లేకుంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా మా పైన అంత నమ్మకం ఎందుకు ఉంటుందంటే మేము ఆ లయర్లో అంత కష్టపడ్డాం కాబట్టి, ఆ ప్లాట్ఫామ్లో ఆ విధంగా ఆర్గనైజేషన్ మాకు నేర్పించింది కాబట్టి ఈ స్థాయి వరకు.